నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సిపిఎం నేత కందారపు మురళి గారు. నమస్తే అండి మురళి గారు. నమస్కారం అండి స్వర్ణ గారు. మురళి గారు, మనంతా చూసినాము, టీటీడీ ఉద్యోగిపై బోర్డు మెంబర్ నరేష్ గారు మాట్లాడిన భాష, దుర్భాషలాడారు, బూతులు మాట్లాడారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించిన మీ కమెంట్ ఏంటండి? ఒకటి, తిరుమల తిరుపతి దేవస్థానం అంటేనే భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్నటువంటి సంస్థగా మనకందరూ కూడా తెలుసు. ఇక్కడ పనిచేసే ఉద్యోగులు కానీ, లేదంటే వీళ్ళకి నాయకత్వం వహించే అధికారులు కావచ్చు, లేదా వీళ్ళందరినీ సమన్వయం చేయడానికి ప్రభుత్వం నియమించే పాలక మండలి. ఈ పాలక మండలిలో కూడా అత్యంత శ్రేష్టమైన మనుషులు, సమాజంలో శ్రేష్టమైనటువంటి మనుషుల్ని ఎంపిక చేసుకొని వివిధ రంగాల్లో వివిధ రంగాల్లో ప్రాముఖ్యత కలిగినటువంటి వాళ్ళు, సమాజం పట్ల ఎంతో బాధ్యతాయుతమైనటువంటి మనుషులుగా ఉన్నటువంటి వాళ్ళతో నింపే బోర్డు అది. దురదృష్టం ఏంటంటే, నిన్న ఆయన నరేష్ కుమార్ అని ఆయన మాట్లాడిన భాష గాని, ఆయన వ్యవహరించిన తీరు గాని, అసలు ముఖ్యంగా ఆలయాల్లో సభ్య సమాజము లేదా మహిళలు లేదా అక్కడ చుట్టూ భక్తులు కూడా ఉన్నారు. ఆయన ఏమి ఇవన్నీ పట్టించుకోకుండా నేరుగా ఆలయంలోనే, మహాద్వారం అంటే ఆలయంలో ఉన్నట్టు లెక్క, ఆలయంలోనే ఈ రకమైనటువంటి పదజాలాన్ని ప్రయోగిస్తూ ఆయన వ్యవహరించిన తీరు మాత్రం చాలా బాధ్యత రాహిత్యమైనటువంటిది. ఇట్లాంటి వాళ్ళని ఏ ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారో కూడా అర్థం కావడం లేదు. అంటే ఎట్లా తయారైపోయిందంటే టీటీడీ బోర్డు అని అంటే, దీంట్లో తీసుకుని వచ్చేటువంటి వ్యక్తులు వీళ్ళు గతంలో చాలా మందిని చూసాం మనం. అత్యున్నతమైనటువంటి సేవాభావంతో పనిచేసేటువంటి వాళ్ళు తమ సొంత పనులు కూడా మానుకొని, సొంత ఆదాయాలను మానుకొని, తాము స్వయంగా దేవుడికి దానం చేస్తూ, దేవుడికి నిధులు అప్పచెప్తూ, ఇంకా ఇతర ప్రాంతాల నుంచి వ్యక్తుల నుంచి తీసుకొని వచ్చి కష్టపడి, అది కూడా తమకు మహాప్రసాదంగా భావించారు. ఇట్లాంటి అవకాశం మాకు వచ్చిందని చెప్పి ఎంతో గౌరవంతో వ్యవహరించే వాళ్ళని చూసాం. కనీసం పేర్లు పెట్టి కూడా పిలవకుండా ఇంకొంతమంది గోవిందా గోవిందా అని మాట్లాడుతుంటారు తిరుమల కొండ మీద. ఇట్లాంటి వాళ్ళందరినీ రెగ్యులర్ చూస్తూ ఉంటాము. కానీ ఎంత బూతులు మాట్లాడుతూ పచ్చిగా వ్యవహరిస్తున్నటువంటి మనిషిని ఈ సందర్భంగా చూడటం అనేది దురదృష్టకరమైనటువంటిది. వీళ్ళంతా కూడా ఎవరో ఒకరి ప్రాపకంతో ఇట్లాంటి చోటుకు చేరిపోతున్నారు. కొంతమంది డబ్బులు ఇచ్చి ప్రభుత్వాలకో లేదా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి వ్యక్తులకో కోటాను కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చేయడం, ఇట్లాంటి పదవుల్లోకి రావడం, తమ బుద్ధిని ప్రదర్శించడం అనేది ఇక్కడ క్లియర్ గా మనకు కనిపిస్తుంది. మురళి గారు, సాధారణంగా దేవుని సేవలో ఉండేవాళ్ళు, ఇప్పుడు అక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని కోసం పని చేయాలి, దేవుని యొక్క భద్రతను కాపాడుకోవాలి, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. చాలా బాధ్యతాయుతంగా ఉండాల్సిన వాళ్ళు అసలు ఏ కేటగిరీలో వీళ్ళని నియమిస్తారు, అసలు ఎలా వీళ్ళని ఈ పోస్టుల్లో పెడతారనే దానికి సంబంధించి చాలా ఆరోపణలు మొదటి నుంచి ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. పార్టీలు, ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న వ్యక్తులు టీటీడీలో ఉండడాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఆ బలుపు చూసుకునే ఇలా మాట్లాడారు అంటున్నారు ఒక వర్గం వారు. మీరేమంటారు? అది 100కి 100 కరెక్ట్ స్వర్ణ గారు. నేను 1933లో, అప్పటికి మనకే స్వాతంత్రం కూడా రాలా. స్వాతంత్రం రాకపోయినప్పటికీ మహంతుల నుంచి పరిపాలనా వ్యవహారాలన్నింటినీ కూడా టీటీడీ టేకప్ చేసి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేటువంటి ట్రస్ట్ బోర్డు, ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పటికీ ట్రస్ట్ బోర్డు అనేది ప్రభుత్వ పరిధిలో పనిచేసేటువంటిదిగా ఏర్పాటు చేసి 1933 నుంచే దీని ఫంక్షనింగ్ అనేది ప్రారంభమైంది. ఆ సందర్భంగా ట్రస్ట్ బోర్డులో నియమితులు కావాలనుకుంటే వాళ్ళకు ఉండాల్సినటువంటి అర్హతలు అనేది చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో వీటన్నిటి ఉదహరించుండారు. ఎన్టీ రామారావు గారు 1987లో ఒక చట్టాన్ని తీసుకుని వచ్చారు. ఎండోమెంట్ యాక్ట్ అనేది పూర్వం నుంచి మనకుంది. ఎండోమెంట్ యాక్ట్ కి అదనంగా తిరుమల తిరుపతి దేవస్థానాల్లో నియమించబడే బోర్డు సభ్యులు కావచ్చు, చైర్మన్ కావచ్చు, అధికార యంత్రాంగం కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, వీళ్ళందరూ ఏ రకమైనటువంటి పద్ధతులు అనుసరించాలనేది 1987 30 యాక్ట్ అంటారు దాన్ని, ఎండోమెంట్ యాక్ట్ అని చెప్పి 30 సెక్షన్ కింద దాన్ని అంతా కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి నిర్వచనం చెప్పున్నారు. వాటిల్లో ఒక్కొక్క ఆస్పెక్ట్ తీసుకుని అట్లాంటి దాంట్లో చెప్పింది ఏమనంటే, సమాజంలో శ్రేష్టమైనటువంటి మనుషులు, శ్రేష్టమైన అంటే అత్యున్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి వ్యక్తుల్ని లేదా సంస్థల నుంచి వాళ్ళు గతంలో సమాజానికి ఉపయోగపడినటువంటి తీరు
దాని అనుభవాల నుంచి లేదా గత అనుభవం ఎక్స్పీరియన్సెస్ నుంచి వాళ్ళని ఎంపిక చేయాలని చాలా స్పష్టంగా పేర్కొనింది. ఈ నరేష్ కుమార్ అనే ఆయన ఏమి చేసినాడో అట్లాంటి సామాజిక సేవ గాని లేదా ఆధ్యాత్మిక సేవ గాని లేదా వివిధ రంగాల్లో ఏ రంగంలో ఈయన నిపుణత్వం కలిగినటువంటి మనిషి కూడా మనకు అర్థం కాదు. ఈయన తీరా దగ్గరికి పోయి చూస్తే ఇతనికి రంగాల్లో అనుభవం కంటే కూడా బూతులు తిట్టే దాంట్లో బాగా నైపుణ్యం ఉన్నట్టుగా కనిపిస్తుంది. చాలా తేలికైనటువంటి పద్ధతిలో భాషని విచ్చలవిడిగా మాట్లాడుతున్నటువంటిది కళ్ళ కట్టినట్టుగా మనకు ఆ వీడియోలో వీటన్నిటిలో కనిపిస్తుంది. ఇట్లాంటి వాళ్ళన తీసుకొని వచ్చి మీరు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను మంటగలుపుతున్నదని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని అడగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మీరు కర్ణాటక నుంచి తెచ్చారు, కర్ణాటకలో ఇట్లాంటి వాళ్ళకంటే ఇంకెవరు మీకు దొరకలేదా? అయితే బీజేపీ వాళ్ళు చెప్పారనో, ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పారనో, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు చెప్పారనో, జనసేనకి కావలసిన వాడనో, లోకేష్ కావలసిన వాడనో, చంద్రబాబు నాయుడు గారికి కావాల్సినటువంటి వాళ్ళు అని చెప్పి, అంటే రాజకీయ పార్టీలు అవసరాలు తమ ఆర్థిక అవసరాలు తీర్చుకోవడం కోసం తోడ్పడే సాధనంగా ఇట్లాంటి వాటిని టిటిడి లాంటి బోర్డులను కూడా ఉపయోగించుకోవడం ఏమాత్రం సమంజసం కాదు. ఇట్లాంటి చోట పనిచేసే వాళ్ళకి ఒక చరిత్ర ఉండాలి. ఆ చరిత్ర ప్రజల పట్ల బాధ్యతగా వహించడం లేదా భక్తుడుగా ఇతనికి ఒక దీర్ఘకాలికమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళుగా ఒక మంచి ట్రాక్ రికార్డు ఉన్నటువంటి వాళ్ళని పెట్టుకోవాల్సింది పోయి ఎవరినంటే వాళ్ళని తీసుకొని రావడము, డబ్బులు ఇచ్చినటువంటి వాళ్ళందరికీ ఇవ్వడము, లేదా తమ అవసరాల కోసం వాళ్ళెంత భ్రష్టత్వం పొందిన సొసైటీలో అట్లాంటి వాళ్ళని తీసుకొని వచ్చి పెట్టడం అనేది ఈ రకమైనటువంటి వాటికి పదే పదే వస్తుంది. గతంలో కూడా చూసాం మనం. ఇప్పుడు టీటీడీకి సంబంధించి స్వామివారిపై లేకపోతే టీటీడీపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు అంటూ పలు సందర్భాలలో కేసులు పెట్టిన టీటీడీ ఇప్పుడు ఏదో 4 గోళ్ల మధ్య జరిగిన సంఘటన కూడా కాదు, మహాద్వారం దగ్గర జరిగిన సంఘటన, ఎందుకు కేసు పెట్టలేదు? అందుకనే మేము కూడా చెప్పాం, టీటీడీ ఈవో జోక్యం చేసుకోవాలి, ప్రభుత్వం కూడా పట్టించుకొని దీని మీద ప్రకటన చేయాలని చెప్పి కూడా చాలా స్పష్టంగా మేము కూడా డిమాండ్ చేసాం. నిన్ననే వివిధ పక్షాల నుంచి ప్రకటనలు చేశారు. మేము కూడా సిఐటి తరఫున అదే మాదిరి నేను కూడా స్వయంగా టీటీడీ ఉద్యోగ కార్మిక సంఘాలకి గౌరవాధ్యక్షుడు కాబట్టి వాళ్ళందరి తరఫున కూడా నేను కూడా ప్రకటన చేయడం జరిగింది. అన్ని యూనియన్లు దీని మీద రియాక్ట్ అయింది. వాళ్ళందరూ ఒక్కటే చెప్పింది, మీరు ఏ చిన్న ఘటన జరిగినా దాన్ని పెద్ద భూతత్వంలో పెట్టి చేసి దాన్ని పెద్ద ఇష్యూగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీకు నచ్చని వాళ్ళైతే ఆ రకంగా, ఇప్పుడు నచ్చినటువంటి వాళ్ళు తప్పు చేసినప్పుడు కూడా ఇదే రకంగా వ్యవహరిస్తే సొసైటీ అర్థం చేసుకుంటుంది, భక్తుల మనోభావాలు కూడా గౌరవించినట్టుగా అవుతుంది. అట్లా కాకుండా ఇప్పుడు ఈ నరేష్ అతని కూటమి ప్రభుత్వం నియమించింది కాబట్టి ఇట్లాంటి తప్పులు చేసినటువంటి వాళ్ళని కూటమి ప్రభుత్వం వదిలిపెట్టేయడం అనేది ఏ రకంగా సమంజసమైనటువంటిది, బాధ్యతగా కూడా ఉన్నట్టు కాదు. అతను వ్యవహరించినటువంటి తీరు లేదా అతను మాట్లాడిన భాష ఇవన్నీ కూడా చూస్తే అతను ఒక రౌడీ ఎలిమెంట్ లాగా వ్యవహరించాడు తప్ప ఉన్నత స్థానంలో ఉండి ప్రవర్తించాల్సినటువంటి ప్రవర్తనగా కనపడలేదు. అక్కడ మహిళలు ఉన్నారు. సాధారణంగా సనాతన ధర్మం పేరిట మనం చూస్తూ ఉన్నాం, ఈ రోజు ప్రచారం జరుగుతోంది. మరి తిరుపతిలో మహాద్వారం దగ్గర మాట్లాడిన మాట నార్మల్ భాష అయితే కాదు, పచ్చి బూతులవి. మరి ఇలాంటప్పుడు సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానికి లేదా, కూటమి పెద్దలకు లేదా, కూటమిలో పెద్దలుగా కొనసాగింపబడుతున్న అధికారులకు లేదా? కనీసం ఒక చిన్న రియాక్షన్ కూడా ఇవ్వలేదు, దానికి సంబంధించి ఒక మాట కూడా ఎవరు మాట్లాడిన సందర్భం మనం చూడడం లేదు. దీన్ని ఎలా చూడాలి? ఇట్లాంటి వాటిని అసలు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కదా నెత్తినేసుకొని ఇప్పుడు ఊరేగుతూ ఉన్నాడు. అంతా కూడా ఆయన దక్షిణ భారతదేశంలో అన్ని ఆలయాలను పర్యటన చేస్తున్నాడు, అన్ని చోట్ల పోతున్నాడు. ఆఖరికి ఈరోజు ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసుకుంటే కూడా అక్కడ కూడా ఆయన ఆధ్యాత్మికమైనటువంటి ఆహార్యంతోనే కనపడినాడు. అంతటి గొప్పగా నేను అన్కాంప్రమైజ్డ్ సనాతని అని చెప్పి చాలా గట్టిగా చెప్పుకున్నాడు. నువ్వు అసలు సనాతన ధర్మం అంటేనో సనాతి అంటేనో ఇవన్నీ కూడా ఆయనకి అంత స్పష్టంగా తెలుసు అని చెప్పి కూడా అనుకోలేం. కానీ ఇక్కడ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది. మీరు వేదాల్లో ఏముంది, లేదంటే పురాణాల్లో ఏముంది, లేదా గతానికి సంబంధించి ప్రస్తుతానికి సంబంధించి దేశ చరిత్ర లేదా ఇట్లాంటి పురాణాల చరిత్ర కాదు, మీకు అర్థమయ్యే భాషలోనే తెలుగులోనే బూతులు తిట్టాడు. ఇది బలహీనుడిని బలవంతుడు అవమానం చేసేటువంటి చర్య క్లియర్ కనిపిస్తుంది. అతను నరేష్ అనేవాడు అసాధారణమైనటువంటి కోటీశ్వరుడు కాబట్టి ఇతనేదో చిన్న మామూలు అత్యంత సాధారణమైనటువంటి
ఈయనగా కనిపిస్తున్నాడు కాబట్టి ఇట్లా ఈ రకమైనటువంటి పద్ధతిలో మాట్లాడడం అనేది ఎట్లా న్యాయం అవుతుంది? న్యాయం కానే కాదు. అందుకని ముందుగా డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు స్పందించుంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన అసలు దీని గురించి స్పందన లేదు, మాట్లాడలేదు. అసలు పూర్తిగా ఆయన బీజేపీ చెప్పు చేతుల్లో ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా తయారైపోయి ఈ రాష్ట్రంలో ఒక అడ్డంగా తయారైపోతున్నాడు తప్ప రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనంత ఒక మత ఉద్రిక్తతలకి కారణమవుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు స్వయంగా అంత మునుపు స్టాంపేడ్ జరిగినప్పుడు, తొక్కిసలాట జరిగినప్పుడు 6 మంది చనిపోతే ఆయనే వచ్చి నేరుగా మాట్లాడినాడు. మాట్లాడటమే కాదు, ప్రభుత్వం తరఫున నేను క్షమాపణ చెప్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా ఎక్కువగా స్పందించినాడు. స్పందించిన అతను వెంటనే అధికారుల మీద వ్యాఖ్యానాలు చేశాడు, బోర్డు మీద వ్యాఖ్యానాలు చేశాడు. దీన్ని అసలు నేను కాంప్రమైజ్ కాను, దీని మీద కఠినంగా వ్యవహరించకపోతే అని చెప్పి గట్టిగా మాట్లాడాడు. ఆ వివాదం ఇప్పటికీ కొనసాగుతుంది, అది వేరే అంశం. కానీ మీరు నియమించబడినటువంటి బోర్డులో ఉన్నటువంటి వ్యక్తులు ఎంత దిగజారిపోయి బజారు భాష మాట్లాడుతూ ఉంటే మేము ఈయన్ని బోర్డు నుంచి తొలగిస్తున్నాము, ఇతను ఏ రకంగానూ యోగ్యుడు కాడు అని చెప్పి ప్రకటన చేయడానికి ఏమండి, దానికి ఏమన్నా పెద్ద తయారు చేసుకొని ఒక 10 పుస్తకాలు చదివి దాంట్లో పాయింట్స్ నోట్ చేసుకొని మాట్లాడాలన్నా? కళ్ళకు కట్టినట్టుగా మీ ఎదురు కనిపిస్తా ఉంది కదా. ఎదురు కనిపించినప్పుడు అంటే ఇప్పుడు జరిగిన ఈ విషయము ప్రభుత్వ పెద్దల వరకు ఇంకా వెళ్ళలేదేమోనండి, వాళ్ళు ఇంకా చూడలేదేమో ఈ వీడియో. ఎందుకు వెళ్ళలేదండి? ఇప్పటికే మీడియా కోడికి వస్తా ఉంది. ఈ రోజు ఉదయం కూడా టీటీడీ ఉద్యోగస్తులందరూ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు. నిన్ననే చైర్మన్ గారు కావచ్చు, ఈఓ గారు కావచ్చు, తిరుమలలో ఉన్నటువంటి అడిషనల్ ఈఓ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇక్కడంతా మాట్లాడినారు. అంటే ఊర్లో ఎవరో జనం చెప్తే ముఖ్యమంత్రి తెలియడం కాదు కదా. ఇక్కడ ఉన్నటువంటి ఈఓ చీఫ్ సెక్రటరీ దాదాపు ఆ స్థాయి కలిగినటువంటి మనిషి. నెక్స్ట్ వీళ్ళ స్థానం అంతా ఏంటంటే చీఫ్ సెక్రటరీ వైపుగా ఉంటుంది. అంత హోదా కలిగినట్టు మామూలు సాధారణమైన కలెక్టర్లో, జాయింట్ కలెక్టర్లో, యువ ఐఏఎస్ లో కాదు. వీళ్ళంతా డక్కా ముక్కిలు తిరిగినటువంటి వాళ్ళు, చాలా పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నటువంటి వాళ్ళు. ముఖ్యమంత్రికైనా నేరుగా ఫోన్ చేసి మాట్లాడగలిగిన సామర్థ్యం కలిగినటువంటి అధికార యంత్రాంగం ఈరోజు టీటీడీలో ఉండేది. కాబట్టి వీళ్ళందరూ కూడా దీన్ని ఏదో మసిపూసి మారేడుకాయ చేశారని చెప్పి జరుగుతూ ఉంటుంది. వర్కర్లంతా ఏదో దీన్ని పెద్ద చేయడానికి, ఉద్యోగస్తులు పెద్ద చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మేము దాన్ని మినిమైజ్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి అధికార యంత్రాంగం మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు అధికారులు ప్రయత్నం చేశారని ఈ ధర్నా జరగనీయకుండా చేయడం కోసం పాలక మండలి సభ్యులు ప్రయత్నం చేశారు. ఈ రోజు బీజేపీ సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి నేరుగా చర్చలకు కూడా వచ్చారు. ఆ బోర్డు సభ్యుడి దగ్గర క్షమాపణలు చెప్పిస్తాము అని చెప్పి అంటున్నారు. క్షమాపణలు చెప్పడం అనేది ఒక వ్యక్తికో లేదో ఇదో సమస్య కాదు. ఇట్లాంటి వాళ్ళు యోగ్యులా కాదా ఉండడానికి బోర్డులో. ఇప్పుడు రేపు ఆయన క్షమాపణలు చెప్పేస్తాడు, లేదంటే బహిరంగంగా కూడా నేనేదో ఆవేశంలో ఇట్లా మాట్లాడేశాను, దేవుడి దగ్గర నేను ఇట్లా చేసి ఉండాల్సింది కాదు, ఆ దేవుడికి నేను క్షమాపణలు చెప్తున్నాను, ప్రజలకి భక్తులకి క్షమాపణలు చెప్తున్నా అంటే అయిపోయింది, ఆయన పాపం అంతా కూడా పరిహారం అయిపోయినట్టనా? ఏ రకంగానూ కాదు. ఇట్లాంటి వాళ్ళని అట్లాంటి ఉన్నత స్థానాల్లో పెట్టడం ద్వారా, అత్యంత గౌరవనీయమైనటువంటి స్థానాల్లో పెట్టడం ద్వారా ఏంటంటే సొసైటీలో పలుచబడుతుంది. ఇట్లాంటి విలువలు కలిగినటువంటి క్షేత్రంలో, లేదా ప్రజలకి ఎంతో ప్రీతిపాత్రంగా ఉన్నటువంటి క్షేత్రంలో, భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్నటువంటి క్షేత్రంలో, స్వయంగా ఆలయంలో ఈ రకంగా మాట్లాడడం అనేది ఎవరూ హర్షించరు. హర్షించకపోగా చాలా తీవ్రమైనటువంటి ఆగ్రహావేశాలతో ఉన్నారు. అందుకనే మొన్న ఆ ఇన్సిడెంట్ జరిగింది, నిన్న మీడియాలో వచ్చింది. నిన్న మధ్యాహ్నానికే పెద్ద అగ్నిగుండం లాగా అందరూ వర్కర్లు మాట్లాడుకోవడం ప్రారంభమైపోయింది. ఆయన ఏమన్నా బోర్డు మెంబర్ అయితే ఎట్లా పడితే అట్లా మాట్లాడచ్చా? మాట్లాడితే ఒప్పుకునే ప్రశ్నే లేదని చెప్పి ఈ రోజు మొత్తం వందల సంఖ్యలో టీటీడీ ఉద్యోగులు పరిపాలనా భవనం దగ్గర ధర్నా కార్యక్రమం చేశారు. ఆయన క్షమాపణలు చెప్పే వరకు వదిలిపెట్టేది లేదని చెప్పి తీర్మానించుకొని ఈ రోజు భీష్మించుకొని ఆ కార్యక్రమాల్ని నిర్వహిస్తూ ఉన్నారు. బహిరంగంగా క్షమాపణలు చెప్పడమే కాదు, టీటీడీలో ఉన్నటువంటి ఇట్లాంటి దాన్ని ఏమంటాం, చెదల్ని కూడా తీసేసి అవతల పాడేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎంప్లాయీస్ అందరూ ధర్నా చేస్తున్నారు, 2 రోజులు అయింది, అయినప్పటికీ కూడా ఎవరిలోనూ ఒక స్పందన చూడడం లేదు. అంటే క్షమాపణ ఒకవేళ చెబితే చేసిన పాపం పోతుందా? క్షమాపణ చెబితే అయిపోతుందా? అయిపోదని నేను కూడా అంటుంది. ఇప్పుడు వాస్తవంగా వాళ్ళు స్పందించి అతన్ని మీద యాక్షన్ తీసుకుంటామనో, లేదా బహిరంగ క్షమాపణ చెప్పించడమో, లేదంటే అతన్ని తొలగించడమో చేస్తున్నామని చెప్పుకుంటే అసలు ఇష్యూనే లేదు. ఆ ఇన్సిడెంట్ జరుగుతూనే ఎవరైనప్పటికీ, అది
బిఆర్ నాయుడు గారు చెప్తారా, ఈఓ గారు చెప్తారా, లేదా ముఖ్యమంత్రి స్వయంగా చెప్తారా? నిన్నంతా లోకేష్ గారు కూడా తిరుపతిలోనే ఉన్నారు కదా, నారా లోకేష్ గారు. ఇంకా ఆయన నెక్స్ట్ ఉప ముఖ్యమంత్రి అన్నటువంటి చర్చ కూడా ఆరంభమైపోయింది. ఇట్లా నారా లోకేష్ గారికి నిన్న తెలియదా? నిన్న తెలుసు. ఆయన తిరుపతిలోనే ఉన్నారు. అన్ని రాజకీయ పార్టీలు దీని మీద స్పందించాయి, అన్ని కేంద్ర కార్మిక సంఘాలు స్పందించాయి, మామూలు యూనియన్లు కూడా స్పందించి తప్పు చేశారు, నిన్న బోర్డు సభ్యుడు వ్యవహరించిన తీరు చాలా అన్యాయం అనేటువంటిది అందరూ మాట్లాడినారు. తిరుపతిలో ఉన్నటువంటి లోకేష్ గారికి తెలియదని మనం అనుకోగలమా? తెలిసినా ఎందుకు స్పందించలేదని మేము అడుగుతా ఉన్నది. ఇప్పటికీ ఇట్లాంటి స్పందించలేదు కదండి. 2 రోజులు అవుతుంది. ఓ పక్క ధర్నా గట్టిగా చేస్తున్నారు, వాళ్ళు వాయిస్ వినిపిస్తున్నారు, బట్ ఇప్పటికీ స్పందించలేదు కదా. అందుకే అంటున్నాను, ఈ వీడియో పాపం వాళ్ళు చూడలేదా? వాళ్ళకి ఈ విషయం తెలియదా? చాలా బిజీగా ఉన్నారా? ఇతరత్రా పనుల్లో, రాష్ట్రంలో ముఖ్యంగా తిరుపతిలో ఏం జరుగుతుందో తెలుసుకోలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందా? అంత తీవ్రమైన సమస్యలు ఉంటే కూడా మనం కూడా ఇంత ప్రశాంతంగా మాట్లాడుకునేదే ఉండదు స్వర్ణ గారు. నిజంగానే ఆయనకి అంత తీవ్రమైనటువంటి సమస్యలు ఉంటే పట్టించుకోలేదంటే దాన్ని అర్థం చేసుకోవచ్చు. నిన్న ఉన్నాడు ఆయన తెలుగుదేశం పార్టీ వాళ్ళతో రివ్యూల మీద రివ్యూలు. నిన్న ఉదయం కార్పొరేటర్ల దగ్గర నుంచి ఇతర అధికార యంత్రాంగంతో సాయంత్రం మహిళా యూనివర్సిటీలో ఆయన బ్యాడ్మింటన్ ఆడడానికి, టెన్నిస్ బ్యాడ్మింటన్ 2 ఆడడానికి వెళ్ళాడు. అక్కడ ప్రారంభించారు క్రీడా సముదాయాన్ని. ఆ తర్వాత టెంపుల్ కనెక్టివిటీ అనే ఒక ప్రోగ్రామ్ పెడితే విహెచ్పి ఆర్ఎస్ఎస్ దాంట్లో పాల్గొని నిన్న తెల్లవారు నుంచి రకరకాల కార్యక్రమాలు పాల్గొంటున్నారు. స్వయంగా నిన్న ఆధ్యాత్మిక సమ్మేళనంలో కూడా ఆయన ప్రసంగం చేశారు. ఆ సమయంలో కూడా ఇట్లాంటివి ప్రస్తావించకపోగా ఆయన టెక్నాలజీ గురించి చెప్పాడు. అన్ని ఆలయాల మధ్య కనెక్టివిటీ ఉండాలి, ఈ ఆంధ్ర రాష్ట్రం ఒక ఎక్స్పీరియన్స్ గా మేము తీసుకొని వస్తాం, దేశానికి ఒక ఉదాహరణగా మేము నిలబోతున్నాము, ఇట్లాంటి అన్ని ప్రసంగాలు చేశారు. ఆలయాల్లో ఉన్నటువంటి సిబ్బంది లేదా ఆలయాల్లో దేవుణ్ణి నమ్ముకొని పనిచేస్తున్నటువంటి అత్యంత పేదలుగా ఉన్నటువంటి వారి పట్ల పర్మనెంట్ ఉద్యోగులు లేదా పాలక మండలి సభ్యులు లేదా అధికారాలు ఉన్నటువంటి వాళ్ళు ఎట్లా వ్యవహరించాలి అనేది మాట్లాడడం అనేది మర్చిపోయి మాట్లాడలేదని అనుకోమంటారా? దేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి ఆలయాలన్నింటినీ అనుసంధానం చేసి దీన్ని ఒక అభివృద్ధే కాదు టూరిజం కూడా పెంచి లక్షల కోట్ల రూపాయల ఆదాయం సంపాదిద్దామని చెప్పి అనుకుంటామని చెప్పి మాట్లాడిన పెద్ద మనుషులకి అంతంత పెద్ద అభివృద్ధి ఆలయాలతోనే చేసుకోవచ్చు అని మాట్లాడినటువంటి పెద్ద మనుషులకి వీళ్ళ కళ్ళెదురుగా తిరుమల ఆలయంలో మహాద్వారం ఎదురుగా ఆయన బూతులు మాట్లాడటమే కాదు, దౌర్జన్యం కూడా తోసేశాడు. అతన్ని తోసి థర్డ్ క్లాస్ నా కొడకలరా అని చెప్పి అసలు ఆ భాష మనం వినడానికి కూడా లేదు, అంత బూతులు ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడినాడు. అంటే ఏమి అతను అర్థమైంది అంటే, వీళ్ళు 2 సంవత్సరాలు ఉండిపోయేవాళ్ళు, ఇప్పటికే 6 నెలల పైన అయిపోయింది. 2 సంవత్సరాల పాటు ఉండి పోయేవాడికి నీకింత తిమ్మురుంటే 35 ఏళ్ల పాటు ఈ కుటుంబాన్ని వదిలిపెట్టి, తన వ్యక్తిగత అవసరాలు వదిలిపెట్టి, తన యవ్వనాన్ని మొత్తం స్వామివారి సేవలోనో ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల సేవలోనో పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఎన్ని లక్షల మంది అంటే రోజుకు కనీసం 60-70 వేలు అనేది మినిమం గా లెక్కేసింది. కొన్ని పర్వదినాలు ముఖ్యమైనటువంటి వాటిల్లో లక్షల సంఖ్యలో వస్తున్నారు. 1 లక్ష మందినో 2 లక్షల మందినో డీల్ చేయడం అంటే ఎంత తలనొప్పి, తల ప్రాణం తోక్కొస్తుంది. అట్లాంటి పనుల్లో వాళ్ళు ఉన్నారు. జనాన్ని నియంత్రించే చోట వీళ్ళుంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి, ఆ నిబంధనలు పాటించండి మహాప్రభు అని చెప్పి ఆయనకి చెప్తే ఆయన కోపం వచ్చింది. ఆయనతో నేరుగా కూడా ఆ వర్కర్ మాట్లాడలా. నేను మళ్ళీ ఆ వర్కర్ తో కూడా ఎంప్లాయీతో కూడా నేను మాట్లాడాను. బాలాజీ సింగ్ అతని పేరు. ఏమయ్యా ఏం జరిగిందనంటే, నేనేమి చెప్పలేదు సార్, నేను ఆయనతో అసలు నేరుగా మాట్లాడలేదు, ఆయన పక్కన ఉన్నటువంటి ప్రోటోకాల్ అటెండర్ తో చెప్పాను. ఏమయ్యా నీకు తెలుసు కదా ఈ దారిలో రాకూడదు కదా, సారు వాళ్ళని వేరే మార్గంలో తీసుకొని పోండి, ఇక్కడ తీసుకొని రావడం కరెక్ట్ కాదు, మహాద్వారం తలుపులు మేము తీయలేము కదా అని చెప్పి నేను మాట్లాడుతూనే ఉన్నాను. మాట్లాడుతుంటే నా మీదకి వచ్చి రుసరుసాను వచ్చి, ఏమిరా కూల్ నా కొడకలారా లేదా థర్డ్ క్లాస్ నా కొడకలారా, మీకు ఇట్లాంటి చోట పని ఇవ్వడమే పెద్ద విషయము అన్నట్టుగా మాట్లాడుతూ ముందు గేడిది అని చెప్పి దేవుడు ముందు ఈ క్లాసులు ఏంటి? దేవుడికి అందరూ సమానమే. నువ్వు గొప్పోడువా, లేనోడువా, ఉన్నవాడువా, నీ కాస్ట్ ఇవన్నీ ఏమీ లేదు. దేవుడికి అందరూ సమానమే. కానీ మీరెందుకు దేవుడి దగ్గర పనిచేస్తున్న మీరెందుకు ఆ సమానత్వాన్ని పాటించట్లేదు? మరీ ముఖ్యంగా తిరుమల క్షేత్రంలో రాజకీయాలు మాట్లాడకూడదు అనే నిబంధన చాలా గట్టిగా అమలు చేయబడుతుంది అని వింటున్న నేపథ్యంలో మరి బూతులు మాట్లాడచ్చా? క్లాసుల గురించి మాట్లాడచ్చా? దౌర్జన్యం చేయొచ్చా? తోసేయచ్చా? మరి ఇవన్నీ ఏంటి? ఇవన్నీ కూడా వీళ్ళు అవలక్షణాలు. డబ్బులు పెరిగిపోయి లెక్క పెట్టుకోవడానికి కూడా
సమయం లేనంత సంపద ఇళ్ళకి వచ్చి కూడిపోయిన తర్వాత ఇంకా మనుషులంటేనో సమాజం అంటేనో లేదా తను ఒక బాధ్యత కలిగిన పౌరుడు అనే విషయాలను మర్చిపోయి ఆ డబ్బుతో ఏమైనా చేయొచ్చు అన్నటువంటి అహంభావం నుంచి ప్రవర్తించే ప్రవర్తన ఇది. ఇది సమర్థనీయం కాదు. టీటీడీలో ఉన్నటువంటి 7,000 మంది పర్మనెంట్ ఉద్యోగులందరూ కూడా తిరగబడి ఈరోజు ధర్నాలో పాల్గొన్నారు. ఆఖరికి కాంట్రాక్ట్ కార్మికులు 16,000 మంది ఉన్నారు. ఆ సంఘం కూడా రియాక్ట్ అయ్యి ఇది తక్షణం క్షమాపణ చెప్పకపోతే మేము విధుల్లోకి వచ్చి పోరాడతామని చెప్పి ప్రకటన చేశారు. అంటే పర్మనెంట్ కాంట్రాక్ట్ తేడా లేకుండా ఈ జరిగినటువంటి ఘటన పట్ల తీవ్రంగా స్పందించడం అనేది సానుకూలమైనటువంటి విషయం. కానీ టీటీడీలో పరిణామాలు చూస్తుంటే మాత్రం చాలా ఆందోళన కలిగిస్తా ఉంది. ఇక్కడ భక్తులు లేదా పనిచేస్తున్నటువంటి పర్మనెంట్ ఎంప్లాయీస్ లేదా కాంట్రాక్ట్ సిబ్బంది వీళ్ళందరినీ ఒక కుటుంబంలో మనమంతా ఒక్కరము అన్నటువంటి భావనతో కంటే కూడా చాలా తక్కువ చూపు. ఈ కాంట్రాక్ట్ వర్కర్లతో ఒక రకంగా, ఆఫ్కాస్ లో పనిచేసే వాళ్ళతో ఒక రకంగా, లేదంటే ఇంకొన్ని ఆఫీస్ లో పనిచేసే పనులను ఇంకొక రకంగా, పర్మనెంట్ ఉద్యోగులను ఒక రకంగా, పర్మనెంట్ లో కూడా పైన ఉన్న ర్యాంకింగ్స్ లో పైన ఉన్నటువంటి వాళ్ళు అధికారులు వాళ్ళతో ఒక రకంగా వ్యవహరించేటువంటి ఒక ధోరణి ఇక్కడ ఈ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు బోర్డు సభ్యులుగా నియమింపబడుతున్నటువంటి వాళ్ళ వ్యవహార శైలి మారిపోయింది. వీళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళ ఇంటి దగ్గర పని మనుషుల్లాగా, పని మనుషులు కూడా అటు మాట్లాడకూడదు, వీళ్ళ ఇంటి దగ్గర పని వాళ్ళు లాగనో లేదా పొలాల దగ్గర పనిచేసే పొలాల పని మనుషులు లాగనో ఒక భూస్వామ్య తత్వం, భూస్వామ్య దౌర్జన్యం అనేది ఇక్కడ క్లియర్ గా మనకు కనిపిస్తుంది. ఫైనల్ గా చెప్పండి, మీ స్టాండ్ ఏంటి? మీరు దీనికి సంబంధించి ఎలా పోరాడబోతున్నారు? ఒకవేళ ఇప్పటికీ ధర్నాలు చేస్తున్నా 2 రోజులైనా వాళ్ళు ఏం స్పందించలేదు, బట్ ఒకవేళ స్పందించి క్షమాపణ చెప్తే మీకు ఓకేనా? క్షమాపణ సరిపోతుందా? ఏమంటారు ఫైనల్ గా? తిరుమల తిరుపతి దేవస్థానంలో పోరాడుతున్నటువంటి పర్మనెంట్ ఉద్యోగులు కావచ్చు, కాంట్రాక్ట్ కార్మికులు కావచ్చు, వాళ్ళందరికీ సంపూర్ణమైనటువంటి మద్దతును సిఐటియు గతంలోనూ ప్రకటించింది. ఇప్పుడు కూడా నేను బహిరంగంగా మన ఛానల్ ద్వారా ప్రకటన చేస్తున్నాను. ఎవరికి ఎక్కడ ఏ కష్టం వచ్చినా సిఐటియు మీకు అండగా ఉండి పోరాడుతుందని నిన్ననే చెప్పాము. నిన్న బాలాజీ సింగ్ మీద ఈ దాడి జరిగిన వెంటనే ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయ్యి సిఐటి తరఫున మేము ప్రకటన చేశాం. మాకు అనుబంధంగా ఉన్నటువంటి టిటిడి ఉద్యోగ కార్మిక సంఘాల ఫెడరేషన్ ఫ్రంట్, మాది ఒక టిటిడిలో బలమైనటువంటి యూనియన్ అది. ఆ యూనియన్ రియాక్ట్ అయింది. సిఐటి అనుబంధ యూనియన్ నిన్న మధ్యాహ్నమే ఆ యూనియన్ ధర్నాకు పిలిపించింది. అన్ని కార్మిక సంఘాలన్నిటి కూడా ఆహ్వానించి ఈ రోజు ధర్నా కార్యక్రమాన్ని చేయడం అనేది జరిగింది. ఇవన్నిటి కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది తారాస్థాయికి చేరకముందే, ఇది ఈ ఘర్షణ చిలికి గాలివాన కాకముందే టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు గారు, ఈఓ గారు శ్యామలరావు గారు లేదా అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి గారు వీళ్ళు కూర్చొని ఒక నిర్ణయం చేయాలి. తక్షణం ఆ బోర్డు సభ్యుడి నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులకి లేదా డైరెక్ట్ బాధితుడుగా ఉన్నటువంటి బాలాజీ సింగ్ కి బహిరంగ క్షమాపణలు చెప్పించాలి. క్షమాపణలు చెప్పడంతోనే కాదు, క్షమాపణలు చెప్పేసి మేము వెళ్ళిపోతాం అంటే కుదిరే పని కాదు. పోలీస్ కేసు కూడా మేము పెడుతున్నాము. కాబట్టి ఆయన్ని తక్షణం టిటిడి బోర్డు నుంచి బర్తరఫ్ చేయాలి. తీసేయడానికి అధికారం ఉంది. బోర్డునే రద్దు చేయగలిగిన శక్తి కలిగిన ప్రభుత్వం ఒక బోర్డు మెంబర్ని తీసేయడం పెద్ద విశేషం కాదు. కాబట్టి తక్షణం ఆయన తొలగించాలి. అదే మాదిరి ఆయన మీద కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. మేము కూడా చర్చలు జరుపుతున్నాం. ఆయన మీద కేసు పెట్టడం కోసం అని చెప్పి ఒక ప్రయత్నం చేశాం. ఆ ఉద్యోగి కొంత ఆందోళనలో భయంతో ఉండడం మూలంగా అది సక్సెస్ కాలేదు. కానీ మేము అంటున్నది ఏమంటే అతను కంప్లైంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా సుమోటోగా కేసు నమోదు చేసి ఆయన మీద కఠినంగా చేసుకోవాలి. ఆ బోర్డు నుంచి అతన్ని తొలగించాలనేది సిఐటి తరఫున మేము చేస్తున్నటువంటి డిమాండ్. థ్యాంక్ యూ సో మచ్ అండి మురళి గారు, మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.